నా రాజోలు అనే పదం కోనసీమ కొబ్బరి బొండంలో ఎంత తీపి ఉండదో నాకు అంత తీగి ఉండదు ఆ మాట. రోజు జనసేన 2019లో ఒక్క విజయం, ఒక్క రాజోలు విజయం. మబ్బులు కమ్మిన చోట, అసలు వెలుతురు లేని చోట, గాఢాంధకారం ఉన్న చోట రాజోలు విజయం చిన్న వెలుగు రేఖ. నాకు మా ఆడపడుచులు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువత, మేడలపైన మిద్దెలపైన ఉండి ఆశీర్వదించే పెద్దలు, మీరందరూ నిలబడితే ఈ రోజున ఆ ఒక్క చిన్నపాటి విజయం ఈ రోజున రాష్ట్రానికే, జనసేన రాజకీయ పరిస్థితులకి వెన్నెముకైపోయింది. ఆ విజయం మీది. వారాహి ఈ వేదిక మీద నాతో పాటు ఉన్న శ్రీ జిఎం హరీష్ గారికి ఎంపీ క్యాండిడేట్ గా తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద మన హరీష్ గారు పోటీ చేస్తున్నారు, జిఎం బాలయోగ్ గారి అబ్బాయి. అలాగే జనవాణి కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించి ముందుకు తీసుకెళ్లిన శ్రీ వరప్రసాద్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద మన పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి రుద్రరాజు పద్మరాజు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, మనకి ఎన్నికల్ని పరిశీలకులుగా ఉన్న కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. లింగోలు పెద్దబాబులు గారికి, సీనియర్ నాయకులు జనసేన పార్టీకి, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. దిరిసెల బాలాజీ గారికి, స్టేట్ జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మేడిచెర్ల సత్యవాణి గారు ఎంపీపీ మల్కీపురం. మనం ఆ రోజు గుర్తున్న సభలో మన మల్కీపురంలో శ్మశానం లేదనేది, ఆ శ్మశానం అవసరాన్ని మనం తీర్చుదాం. అలాగే వనమాలి ములా స్వామి గారు సీనియర్ టీడీపీ నాయకులు, మత్స్యకార సామాజిక వర్గం నుంచి వచ్చిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కేతా శ్రీని గారికి ఎంపీపీ, రాజోలు స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీకి, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా ఇక్కడి నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జన సైనికులకి, తెలుగు మహిళలకి, వీర మహిళలకి, యువతులకి, నా అక్క చెల్లెలకి, మా ఆడపడుచులకి, పెద్దలకి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరోమారు హృదయపూర్వక నమస్కారాలు. ఇది మనకి 18 రోజులు మిగిలి ఉంది. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల నుంచి మనం రోడ్ల మీదే ఉన్నాం. నన్ను మొదటి తరం రాజకీయ నాయకుడిని